చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టంగా ఉందో, మామూలు విషయం కాదు ఈ గుహలు రావడం అంటే. ఫ్రెండ్స్, మీరు చూస్తుందంతా కూడా సీతాదేవి తలనీలాలు ఆరబెట్టుకున్న ప్రదేశం అండి. భూమాత వచ్చి ఇక్కడ లోపలికైతే సీతాదేవిని తీసుకువెళ్ళిపోయిన ప్రదేశం అయితే ఇదేనండి. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ కొండ మీదకి మనం ఎక్కుతున్నాము. ఇంకొంచెం పైకి వెళ్తే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వీళ్ళు, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈ రోజు మనం విజయనగరంకి అతి సమీపంలో ఉన్న రామతీర్థాలు అనే ప్లేస్ కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ లో రాముడు సంతరించినట్టు, అలాగే సీతాదేవి చీర పైన ఆరేసినట్టు అన్ని ఆనవాళ్ళు ఉన్నాయని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రామతీర్థాలకు అయితే వచ్చాము. రామతీర్థాల్లో హిల్ టాప్ చూడండి ఎంత పైన ఉందో. ఈ పైకి అయితే మనం ఎక్కాలి. ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే ముందు వెళ్తుంది మనకన్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం స్టార్టింగ్ ప్లేస్లో అయితే ఉన్నాము. అసలు పైన నిజంగా సీతాదేవి ఆనవాళ్ళు ఉన్నాయో అయితే వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రామతీర్థాల కొండ ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. సగం వరకు అయితే మెట్లు అయితే ఉన్నాయి. మెట్టు పై వరకు వచ్చేసి చూస్తున్నారు కదా, చూడండి మెట్లు అయితే ఈ మాదిరిగా ఉంటాయి కింద వరకు. ఈ మెట్లన్నీ ఎక్కేసరికి ఆయి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుండి మెట్లు అయితే ఉండవు. ఇప్పుడు చూడండి పైకి కొండనే ఆనుకొని రోడ్డు లాగా వేసారు. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మనం అయితే కష్టపడి పైకి ఎక్కితే పైన టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మా కష్టాన్ని కూడా కొంచెం చూసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్, మీరు ఇచ్చే లైక్ వల్ల మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకైతే నేను తీసుకొని వస్తాను. ట్రెక్కింగ్ అనేది చిన్న విషయం కాదు. చూడండి మా పరిస్థితి, కేవలం మీకోసమే చేస్తున్న ప్రయత్నం ఇది. మీ నుండి కావాల్సిన సపోర్ట్ ఒక లైక్, ఒక కామెంటు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కొండ చూడండి మామూలుగా లేదు. సగం వరకు మెట్లు, తర్వాత కొండ, కొంతవరకు చిన్న రోడ్డు వేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కొండ మీదకి మనం ఎక్కుతున్నాము. ఇంకొంచెం పైకి వెళ్తే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మిస్ అవ్వకండి. పైన రాముల వారి దర్శనం అయితే మీకు చేసి చూపిస్తా. ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేటట్టు రాముల వారికి అయితే నేను అడుగుతా. స్కిప్ అయితే చేయకుండా పూర్తిగా చూడండి. రాముల వారి దర్శనం కూడా మీకు కూడా కలగాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఫైనల్గా అయితే కొండ మీద ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి, తిరుపతిలో దేవుడిని దర్శించుకోవడానికి 9 కిలోమీటర్లు ఎలాగ ఎక్కుతామో అలాగే ఈ రామతీర్థం అని ప్రసిద్ధిగాంచిన కొండ మీదకి వచ్చేసరికి ఫీజులు ఎగిరిపోయేవి. మేమైతే ఈవినింగ్ రావడం వల్ల అలా వచ్చేసాము. ఫైనల్గా చూడండి టెంపుల్ అయితే అదే టెంపుల్. టెంపుల్ పక్కనే ఒక కొలను అయితే ఉంది. ఈ కొలను చూడండి. ఈ కొలను చూడడానికి చాలా చిన్నదిగా ఉంది. చూస్తే మాత్రం ఈ కొలంలో ఒక మోకాళ్ళ వరకు లోతు ఉండేటట్టే కనిపిస్తుంది, కానీ ఇది చాలా లోతండి. అందుకే ఈ రక్షణ కంచె అయితే వేశారు. ఎవరు దిగకుండా ఈ కంచె చుట్టూ వేయడం అయితే జరిగింది. మీరు ఎప్పుడైనా ఈ రామతీర్థం కొండ ఎక్కినప్పుడు దయచేసి అక్కడ ఫోటోలు దిగడానికి కానీ, లేకపోతే వాటర్ కాలు తడుపుకుందామని కానీ దిగకండి. ఎందుకంటే చాలా లోతండి అది. ముందుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తున్నాను వీడియోలో. అయితే మాత్రం మీ పిల్లలతో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొండ మీదకి ఎవరితో వచ్చినా కూడా. ఈ టెంపుల్ పక్కన ఉన్న కొండ మీదకి వెళ్ళడానికి దారి అని రాసింది చూసారా. ఇక్కడ గుర్తులో కూడా ఎలా మనకి వే చూపిస్తుంది దారి. ఈ దారి గుండా మనం నడుచుకుంటూ వెళ్తే మనకి సీతాదేవి చీరను ఆరేసిన ప్రదేశము, అలాగే రాముల వారి పాదాలు కూడా కనిపిస్తాయని చెప్తున్నారు. ఈ దారి గుండా వెళ్తే కొంచెం సేఫ్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే మిగిలినంత కొండ జారుగా ఉంటుంది కాబట్టి
మనకి ఈ దారి గుర్తులు అయితే వేశారు. ఎవరైనా వస్తే మాత్రం ఈ దారి గుండా మాత్రం వెళ్ళండి. చూడండి ఇక్కడ భీముని గుహ అని కూడా రాసింది. భీముని గుహకి దారి. లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. తమ్ముడు అక్కడ చూస్తున్నారు కదా కొండ మీద ఉన్న టెంపుల్ అది. ఇప్పుడు మనం భీముని గుహకి అయితే వెళ్ళబోతున్నాము. ఈ భీముని గుహకి దారి అయితే అటువైపు చూపిస్తుంది. ఈ చుట్టూ లొకేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం పీక్స్లో ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇంత లొకేషన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టం కూడా ఉంటుంది. కొండ ఎక్కడం అంటే అంత మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. భీముని గుహ చూడండి, ఇది కిందకైతే ఉంటుంది. గుహకైతే దారి అయితే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా. ఈ లోపలికైతే వెళ్ళాలి. అయితే మనం ఈ లోపలికైతే వెళ్ళి చూపిస్తా. జాగ్రత్తగా అయితే రావాలి ఫ్రెండ్స్. ఇది మామూలు విషయం కాదు. ట్రెక్కింగ్ అనేది తేడా వస్తే శివయ్య దగ్గరికి వెళ్ళిపోవడమే. వచ్చేవాళ్ళు క్యూరియాసిటీ మీద ఎంత వస్తారో కొండలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా కొంచెం చెక్ చేసుకోవాలి, జారుతుందా జారట్లేదని. అన్ని కొండలు ఒకలా ఉండవు. ఇక్కడ చూస్తున్నారు కదా భీముని గుహకి దారి అయితే రాసి ఉంది. ఇలా ఉంటుంది. ఈ భీముని గుహ చూస్తే నాకు మున్సిపల్ బాయ్స్ సినిమాలో గుర్తొస్తుంది. సుభాషో రండి రండి, మీకు ఇంకా అయిపోలేదు. లోపలికి చూడండి, లోపలికైతే మనం వెళ్ళాలి. కనబడడం లేదు, కళ్ళజోడితో అయితే కనబడడం లేదు లోపల. ఇలాంటి ప్లేసులను ఎక్స్ప్లోర్ చేస్తారని కాబట్టి మీ నుండి ఆశించేది ఒక్క లైక్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. వెళ్తే మీదయ్యా శుభాషో. ఇప్పుడు గుహలు ఫ్రెండ్స్, గుహలు చూడండి. మామూలుగా లేదు. ఇప్పుడు ఈ గుహలన్నీ వెళ్ళాలి. ఈ గుహలు చూస్తున్నారు కదా, ఈ గుహలు ఏంటో ఏటో దండం మన వీడియోల కోసం. ప్లీజ్ లైక్. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టంగా ఉందో, మామూలు విషయం కాదు ఈ గుహలు రావడం అంటే. తగులుతుంది చూస్తున్నారు కదా కొండ. ఫైనల్గా మరో ప్రపంచంకి వచ్చినట్టుంది, మామూలుగా లేదు. ఈ భారీ కొండ గుహలలో అయితే మనమైతే బయటకైతే వచ్చాం. నాకు ఈ లోపల వచ్చేటప్పుడు మున్సిపల్ బాయ్స్ సినిమా అయితే గుర్తొచ్చింది. లోపల వచ్చేటప్పుడు ఈ కొండ గుహలో అయితే పూజించడానికి ఒక రాయి అయితే పెట్టారు. ఇక్కడ భీముడి తల అయితే పెట్టారు అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ కాయిన్స్ కూడా ఉన్నాయి.
నువ్వు రాకు, అప్పుడే రాకు తమ్ముడు. జూమ్ చేస్తూ ఉండు, అలా జూమ్ చేయి, అర్థమైందా? ఇప్పుడు రా. కనిపిస్తుందా? ఇప్పుడు రా. ఆ భీముని గుహ దాటుకొని సీతాదేవి చీర ఆరేసిన ప్రదేశానికి అయితే వచ్చేసాము. అదిగోండి అదే ప్లేసు, చీర ఆరవేసిన ప్రదేశం. ఆ ప్రదేశానికి అయితే నేనైతే వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ కిందకైతే మళ్ళీ కొండ అయితే మనం దిగాలి. వెరీ రిస్కీ ప్లేస్ అనమాట. వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఈ ప్లేస్కి అయితే వస్తే చాలా మంచిది. ఎందుకు జాగ్రత్త అంటే ఈ ప్లేస్ అయితే అలా ఉంది, మొత్తం అంతా రాయి. ఇక్కడ మనకి గుర్తులు కూడా ఎలా దిగాలని గుర్తులు కూడా అయితే వీళ్ళైతే వేశారు. ఈ గుర్తులను ఆధారం చేసుకొని దిగి వెళ్ళడమే. మనమైతే ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని దగ్గర మనకి గుర్తులు అయితే చెరిగిపోయాయి. వర్షం కారణంగా, వర్షం నీరు వల్ల చెరిగినట్టున్నాయి పెయింట్లు. ఇక్కడ చూడండి, ఈ మడుగు కనిపిస్తుంది కదా, ఈ చిన్న మడుగు లవకుశులు వినే ఉంటారు. సీతాదేవి రాముడు యొక్క పిల్లలు, ఆ పిల్లలు ఆడుకునేటప్పుడు ఇది కర్ర బిల్ల అంటారు కదా, ఆ కర్ర అనేది ఇదంట. ఈ ప్లేసు కర్ర. ఇంకో ప్లేసు బిల్ల కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది కర్ర అయితే బిల్ల. రండి. ఇక్కడ మార్క్ చేసి చూసారా, ఇది బిల్ల అండి. ఈ ప్లేస్ అంతా బిల్ల. అది కర్ర అయితే ఇది బిల్ల అండి. లవకుశులు ఆడుకునే ప్లేస్ అండి ఇది, ప్రదేశం. ఆ కాలం ఓకేనా, ఆ కాలంలో కొండ మీద అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ హోల్ ఉంది కదా, దీని మధ్యలో కర్రలు అన్నీ పెట్టి మంట వేసుకొని దీని మీద పాత్రలు పెట్టుకొని వంటలు చేసుకునేవారండి. అందుకే ఈ ప్లేస్ అయితే ఎలా ఉంది. దీన్ని భాండాగారం అంటారు కదా పెద్దది ఈ ప్లేసు. ఇప్పుడు మీకు సీతాదేవి చీర ఆరేసిన ప్రదేశం అయితే చూపిస్తాను, వచ్చేయండి. పాండవులు ఆ భాండాగారం దగ్గర వండుకున్న లడ్డూలు అంటాయి ఇవి. ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న కుప్ప ఉంది, చూస్తున్నారా? ఈ కుప్ప నుంచి గారెలు, బూర్లు, ఈ పెద్దరాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ లడ్డూలు. ఈ పెద్దరాళ్ళన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ లడ్డూలు అండి. ఈ లడ్డూలు వాళ్ళు తినే ముందు మొత్తం కూడా రాళ్ళ రూపంలో అయితే మారిపోయాయి. కనిపిస్తున్నవన్నీ లడ్డూలు అంట. లడ్డూలన్నీ రాళ్ళ కింద మారడానికి కూడా చిన్న కథ ఉందండి. వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళు తినే సమయంలో ఒక మానవులు ఈ కొండ మీదకి వచ్చారంట. వాళ్ళ గాలి తగలడం వల్ల ఇవి రాళ్ళగా మారిపోయాయని ఇక్కడ అయితే ఉందండి. ఫ్రెండ్స్, మీరు చూస్తుందంతా కూడా సీతాదేవి తలనీలాలు ఆరబెట్టుకున్న ప్రదేశం అండి. పురిటి నీళ్లు పోసుకున్నారు అంటారు కదా, సీతాదేవి పిల్లలకి అన్న తర్వాత తలకి స్నానం చేసుకొని తల నీలాలు ఆరేసుకున్న ప్రదేశం ఇదంతా కూడా. ఇదంతా తల్లి కురులు ఆరబెట్టుకున్న ప్రదేశం అండి. చూడండి, ఇదంతా అచ్చులు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా మొత్తం కూడా. ఇక్కడ సీతమ్మ తల్లి కూర్చొని తన కురులను అయితే ఆరబెట్టుకున్న ప్రదేశం అండి. ఈ ప్రదేశం అంతా చూడండి ఇలా మార్క్ చేశారు. ఈ ప్రదేశం మాత్రమే మీరు చూసి గమనించండి. ఈ ప్రదేశం మాత్రమే చూడండి, ఇలా అచ్చులు అయితే ఉన్నాయి. ఈ ప్రదేశము మొత్తం కూడా, మిగతా రాయి అంతా కొండంత మాత్రం అలా లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఒక రాయి మీద ఒక రాయి ఇలా పేర్చడం వల్ల తన మనసులో ఉన్న ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంకా మనసులో ఉన్న సందేహాలు, కలలు తీరుతాయని చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ నమ్మకంతో ఇక్కడ ఇలా రాళ్ళు అయితే పేర్చుకొని వెళ్తారు. వాళ్ళ అనుకున్నవి జరుగుతాయని. రాముడు సీతాదేవిని అనుమానించి నిప్పుల్లో వేసిన తర్వాత, నిప్పుల గుండం తొక్కిన తర్వాత సీతాదేవి భూమాత పిలిస్తే భూమాత బయటకు వచ్చి సీతాదేవిని భూగర్భంలోకి తీసుకువెళ్తుంది కదా, అదే ప్రదేశం అండి ఇది. సీతాదేవి లోపలికి వెళ్ళిన ప్రదేశం అయితే ఇదే. ఇక్కడికి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూడండి.
చూస్తున్నారు కదా ఈ లోపలికి సీతాదేవి అయితే వెళ్ళిపోయింది. ఇదిగోండి ఈ ఎడం వైపు గుహ ఉంది కదా, చూపించేద్దాం. ఈ గుహలోకి సీతాదేవి అయితే వెళ్ళిపోయింది. భూమాత లోపలికైతే తీసుకువెళ్ళిపోయిన ప్రదేశం అండి ఇదే. శ్రీరాముడికి సీతాదేవి లవకుశుల్ని అప్పచెప్పి ఉయ్యాల్లో ఉన్నప్పుడే అప్పచెప్పి, చూడండి ఈ ఉయ్యాల్లో ఇలా కట్టారు కదా, ఈ ఊళ్ళో అప్పచెప్పి ఇక్కడ లోపలికైతే సీతాదేవిని తీసుకువెళ్ళిపోయిన ప్రదేశం అయితే ఇదేనండి. చూడండి ఈ గుహ లాంటిది కనిపిస్తుంది కదా, ఇలాంటి ఈ సీతమ్మ తల్లి భూగర్భంలోకి వెళ్ళిన ప్రదేశం అయితే ఇదేనండి. రాముడి యొక్క బాణం అయితే ఈ కొండ మీద అయితే అలా ఆనించాడంటే భూమి మీద అయితే పెట్టాడు. ఇదిగోండి ఇదే ఈ కనిపిస్తున్న చారంతా కూడా రాముని యొక్క బాణం అచ్చు కనిపిస్తుంది కదా. సీతమ్మ తల్లి స్నానం చేసి వచ్చిన తర్వాత తన చీర జాకెట్ ఆరవేసుకున్న ప్రదేశం అయితే ఇదేనండి. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చీరనైతే ఆరవేసింది. ఇక్కడ కనిపిస్తున్న మార్క్ అంతా కూడా జాకెట్ ఆరవేసుకున్న ప్రదేశము. ఇప్పటికి కూడా గుర్తులు అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ మార్క్ అయితే చేసుకున్నారు. ఇక్కడ వచ్చిన జనాలకు తెలియడం కోసం ఇక్కడైతే మార్క్ అయితే చేశారు. అలాగే సీతమ్మ తల్లి స్నానం చేసిన ప్రదేశము అక్కడైతే ఒక మడుగు ఉంది. ఆ మడుగును కూడా చూపిస్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఆ మడుగును కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సీతమ్మ తల్లి మడుగు అయితే అక్కడ ఉంది, చూడండి అది ప్రదేశము. ఆ ప్రదేశంకి అయితే వెళ్తున్నాము. మనం స్టార్టింగ్ లో అయితే చూసాం కదా, టెంపుల్ పక్కన ఒక చిన్న కొలను ఉంది. ఆ కొలను సీతాదేవి కోసం రాముడు తన బాణంతో ఆ కొండ మీద కొడితే అక్కడ నుండి వాటర్ అనేది వచ్చింది. ఆ వాటర్ సీతాదేవి తాగడం కోసం, అది పాతాళ గంగ అంటారు కదా, పాతాళ గంగ అని పిలుస్తారు. వెనక్కి కనిపిస్తున్న చిన్న కోవులు ఉంది కదా, ఈ కోవుల సీతాదేవి పర్ణశాల అంటారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, తన పర్ణశాల అని ఎందుకు అంటారంటే తన ఆభరణాలు ఇక్కడే దాచుకునే ప్రదేశం అండి. ఇక్కడ దాచుకున్నది కాబట్టి దీన్ని పర్ణశాల అని పిలుస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఒక కొలను ఉంది కదా, ఈ కొలంలోనే సీతాదేవి డెలివరీ అయిన తర్వాత పురుట్టపులు పోవడానికి స్నానం చేస్తారు కదా, అక్కడ స్నానం చేసిన ప్రదేశం అండి ఇదంతాను. ఈ సీతాదేవి పర్ణశాల లోపల ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, అది వాల్మీకి అండి. లెఫ్ట్ లో ఉన్నది స్ట్రైట్ గా ఉన్నది తలకాయ లేనిది బుద్ధుడి విగ్రహం అండి. సీతాదేవి షేకాయ పసుపు కుంకుడుకాయ కొట్టుకొని అక్కడ కనిపిస్తున్న కదా పీఠము, ఈ పీట దగ్గర ఈ పీట దగ్గర కూర్చొని తను ఈ పురిటి బావిలో అయితే స్నానం అయితే చేసేదండి. ఈ పురిటి బావిలో ఫ్రెండ్స్, ఈ రామతీర్థం కొండెక్కిన తర్వాత ఇక్కడ చాలా వరకు వింతలు ఎన్నో వింతలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రదేశం నుండి అటువైపు ఉన్న కొండపైకి అరిస్తే మనం అరిచిన అరుపు మళ్ళీ మనకి వినిపిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనకి కొంతమంది చెప్పారు. ఇప్పుడు అది నిజమా కాదా అని టెస్ట్ చేద్దాం ఒకసారి. కొంచెం గట్టిగా అరుస్తాం, ఏమనుకోకండి. రామా! ఓకే, నేను రామా అని అరిచిన తర్వాత రీసౌండ్ అయితే ఖచ్చితంగా అయితే వినిపించింది 3 times. కానీ మన సెల్లో మన రికార్డింగ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే మరి ఇక్కడ ఏమో మహత్యమో తెలియట్లేదు, రికార్డింగ్ అయితే అవ్వలేదు. ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. కన్ఫామ్గా వాళ్ళకైతే వినిపిస్తుంది. మనం రికార్డ్ చేసేటప్పుడు అయితే రికార్డ్ ఎందుకు అవ్వలేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎంతో ఆశగా నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను, మీకు చూపిద్దాం అనుకున్నాను. నేను అరిచే అరుపు అయితే వినిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే సౌండ్ అయితే రికార్డ్ అవ్వలేదు ఫ్రెండ్స్. మరి ఇంకేమనుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఫ్రెండ్స్, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారో అలాగే మన ఈ రామతీర్థం చుట్టూ కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందంట. ఇదిగోండి, మనం ఎంట్రన్స్ బైక్ పెట్టిన ప్లేస్ నుండి ఇలా
చుట్టూ ఈ వేలో కొండ చుట్టూ తిరుగుతారంట. మీలో ఎంతమంది ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని పోతున్నప్పుడు రాముడు అరుస్తాడు కదా, సీతా సీత అని. అదే ప్రదేశం అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఇసుక ఉండడం వల్ల రాముని యొక్క పాదాలు అయితే కనబడడం లేదు సరిగ్గా. ఇదిగోండి రాముని యొక్క పాదం అయితే ఇదే, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈ షేప్ అంతా కూడా రాముని యొక్క పాదము. అలాగే ఇక్కడ కూడా ఒక పాదం ఉంది చూడండి, రాముని యొక్క పాదాలండి ఇవి. అడవిలో సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోతున్నప్పుడు గట్టిగా కేకలు వేస్తాడు కదా, సీతా సీత అని. పాదముద్రికలు అండి ఇవే, పాదముద్రికలు, రాముని యొక్క పాదముద్రికలు ఇవి. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా పాండవులు తిరిగిన ప్రదేశం, పాండవులు ఆడుకునే ప్రదేశం. ఇది పంచ అంటారంట దీన్ని. ఈ ప్రదేశం లోపలికి వెళ్ళి చూపిస్తారు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక ఆట ఆడుకునే ప్లేసు ఇది. ఇక్కడ పాండవులు కౌరవులు జోదం ఆడుకున్న ప్రదేశం అండి ఇదంతా కూడా. ఇక్కడంతా కూడా పాండవులు కౌరవులు జోదం ఆడిన ప్రదేశము. ఇక్కడే పాండవులు కౌరవుల చేత ఓడిపోయి ద్రౌపదిని అప్పచెప్పిన ప్రదేశం కూడా ఇదేనండి. పాండవులు ఎక్కడే నివసించేవారండి. ఈ ప్రదేశం అంతా పాండవులు తిరిగిన ప్రదేశం, పాండవులు జూదమాడిన ప్రదేశం, కౌరవుల చేత ఓడిపోయిన ప్రదేశం కూడా ఇదేనండి. ఇక్కడ జూదమాడిన ప్రదేశం, పాండవులు నివసించిన ప్లేస్ ఇదేనండి. రాజుల వాళ్ళకి సీతాదేవి ముఖం చూపించకుండా లోపల నుండే తన చేతులను బయటకు పెట్టి గాజులని ధరించుకునేది ఇదే ప్రదేశం అండి. ఈ ప్రదేశాన్ని సీతమ్మ తల్లి గాజుల మలారం అని పిలుస్తారండి. తిరుపతి కానీ విజయవాడ కానీ వెళ్ళి దేవుళ్ళని దర్శనం చేసుకొని తిరిగి అక్కడ కొత్త గాజులను కొనుక్కొని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ కొండ మీద ఉన్న సీతాదేవి గాజుల మలారం అనే ప్రదేశానికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళు లోపలికైతే గాజులను అయితే పెడతారండి. కొత్త గాజులను అయితే పెడతారు చూడండి. ఇక్కడ కొత్త గాజులను అయితే ఇక్కడ పెట్టి వెళ్ళారు చాలామంది. ఇది సీతాదేవి గాజుల మలారం అంటారు ఈ ప్రదేశాన్ని. మునిపల్లి పట్నం, కన్నవారి పట్నం అంటారండి. సీతాదేవి ఇల్లు అండి ఇదంతా కూడా కన్నవారి ఇల్లు ఇది. ఇంతవరకు మన వీడియోలో అయితే హైలైట్ ఇదేనండి. ఇంతవరకు ఎవరు కూడా ఈ ప్రదేశాన్ని చూపించుండరు. మన ఛానల్లో అయితే చూపిస్తున్నాను. సీతాదేవి ఇల్లు అండి ఇది. మునిపల్లి పట్నం, కన్నవారి పట్నం అంటారు. సీతాదేవి ఇక్కడే పుట్టింది ఈ ప్రదేశంలోనే. ఇప్పుడు చెప్పేదే హైలైట్ అండి. సీతమ్మదేవి పురిటి మంచం అండి ఇది. కోడి అండి ఇది ముఖ్యమైన 4 కోళ్ళు ఉంటాయి కదా, మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. అందులో ముఖ్యమైన కోడి ఆది కోడి అండి. అలాగే వెనక్కి కూడా ఉంటాయి కోళ్ళు. ఇవన్నీ కూడా లోపల కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి లోపల కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక కోడి కనిపిస్తుంది, ఆ చివర ఒకటి వైట్గా ఒకటి కనిపిస్తుంది, ఈ లాస్ట్లో ఒకటి కనిపిస్తుంది. 4 కోళ్ళు ఉన్నాయి కదా, మంచాలకి 4 కోళ్ళు ఎలా ముఖ్యంగా ఉంటాయో అలాగే సీతమ్మ తల్లి పురిటి నొప్పులు పడ్డ మంచం ఇదే. ఈ పురిటి మంచం మీదే లవకుశుల్ని కన్నాదండి. మంచం కోళ్ళ మధ్యలో వెళ్ళి దూరితే తల్లి కడుపు నుండి బయటికి ఎలా వస్తామో అలా వచ్చినట్టు ఉంటుందండి. ఈ లోపల వెళ్ళి చూపిస్తాను రండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ ప్రదేశంలో దూరుతారంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో అయితే దూరుతారు. ఇది అది కూడా మంచం. అలాగే ఈ మంచాల కోళ్ళ రూపంలో ఉన్నది కదా, ఈ కోళ్ళ రూపం లోపల వెళ్ళి దూరుతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.